ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు పల్లవి, మీ అమ్మ వాళ్ళందర్నీ తీసుకొచ్చి గొడవ చేసినప్పుడు నాకు బాధేసింది. ఆ కోపంతోనే నేను బయటకు వెళ్ళిపోయాను. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాను. గుండం అలా ఎందుకు చేయాల్సొచ్చిందో ఆలోచిస్తే అర్థమైంది. తను చేసింది కరెక్టే కదా. కూతుర్లాగా చూసుకుంటున్న నీ జీవితం ఎక్కడ నాశనం అవుతుందన్న భయం ఏ తల్లికైనా ఉంటుంది కదా. సో ఆవిడలా చేయడం కరెక్టే. సుమా, మాట్లాడుతుంది నువ్వేనా? ఏ, నేను మూర్ఖురాల్ని అనుకున్నారా? ఇంతకాలం పల్లవి విషయంలో మూర్ఖురాలిగా మూర్ఖంగానే ఉన్నాను. తర్వాత ఆలోచించి చూస్తేనే జరిగిన అన్నిట్లోనూ పల్లవి గుండమల తప్పు కంటే నా తప్పే ఎక్కువ ఉందనిపించింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మనం కాదనుకున్నా రాసి పెట్టుంటే జరిగి తీరుతుంది అంటారు. సో వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని చెప్పి ఆ భగవంతుడే నిర్ణయం చేసినట్టున్నాడు. అందుకే ఇంతవరకు వచ్చింది. చూడు చరణ్, నీకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఆల్బమ్లు చేస్తానంటే కన్నతల్లినైనా నీ ప్రోగ్రెస్ గురించి ఆలోచించకుండా నాకు నచ్చినట్టుగానే నువ్వు ఉండాలని నిన్ను రిస్ట్రిక్ట్ చేశాను. కానీ పల్లవి నేను చేసిన తప్పు చేయలేదు. తను నిన్ను ఎంకరేజ్ చేసింది, నీకు ఎన్నోసార్లు సాయపడింది. కాబట్టే నువ్వు అనుకున్న ఫీల్డ్లో నువ్వు నిలబడగలిగావు. అలా చూసుకుంటే నాకంటే పల్లవి వల్లే నీకు మంచి జరిగింది కదా. ఏమండి? ఏమండి కాదు, అత్తయ్య అని పిలువు. మీ పెళ్లి జరిగి తీరుతుంది. నా చేతులతోనే దగ్గరుండి జరిపిస్తాను, సరేనా? దైవ సాక్షిగా చెప్తున్నాను, నా చేతులతోనే చేస్తా.